కర్ణాటకలో ఒకే రోజు 3 ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికీ 27 మంది మృతి చెందారు. అయితే సింధనూరు వద్ద టైర్ పంచర్ కావడంతో తుఫాను వాహనం బోల్తా పడింది. అయితే దాంట్లో 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వ్యాన్లో 14 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ మృతుల్లో 3 కర్నూలులోని మంత్రాలయం వేద పాఠశాలలో విద్యార్థులుగా తెలుస్తోంది. రాత్రే మంత్రాలయం నుంచి హంపి బయలుదేరారు ఈ విద్యార్థులు. అయితే మరో చోట ఉత్తర కన్నడ జిల్లాలో మరొక ఘోరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా పడి 10 మంది మృతి చెందారు. 15 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. కూరగాయలు విక్రయించేందుకు సావనూరు నుంచి కుంట మార్కెట్కి వెళ్తోంది ఈ లారీ. అయితే కర్ణాటకలోని హవేరి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. బైడగి వద్ద ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది ఒక వ్యాన్. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 4 చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్లో 17 మంది ఉన్నారు. సో మొత్తం మీద 3 ఘటనలు. ఈ 3 వేర్వేరు ఘటనలు ఇప్పటివరకు సుమారుగా 27 మంది మరణించినట్టు తెలుస్తోంది. అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్లే కారణంగా తెలుస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా విద్యార్థులు ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని బోల్తా కొట్టడంతో పంచర్ అయిపోయి బోల్తా కొట్టడంతో దాంట్లో 4 విద్యార్థులు మృతి చెందారు. దాంట్లో 3 కూడా కర్నూలు. 14 మందిలో మృతుల్లో 3 కర్నూలులోని మంత్రాలయం వేద పాఠశాలలో చదువుతున్న వారు తెలుస్తోంది. సో ఈ ప్రమాద సమయంలో వ్యాన్లో 14 మంది ఉన్నారు. దాంట్లో 4 మృతి చెందారు. 3 కర్నూలు వారంటే తెలుస్తోంది. మరోవైపుగా ఇంకో ఘటనలో కూరగాయల కొనుగోలుకు విక్రయించేది వెళ్ళినటువంటి ఆ వ్యాన్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ బోల్తా పడినటువంటి వ్యాన్ కారణంగా 10 మంది మరణించారు. మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నిలిపి ఉన్నటువంటి ఒక వ్యాన్ని మరొక వ్యాన్ ఢీకొట్టింది. ఈ సమయంలో కూడా సుమారుగా 14 మంది మరణించారు. ఆ 14 మందిలో ప్రస్తుతం ఆ సమయంలో ఆ వ్యాన్లో 17 మంది ఉన్నారు. ఇలా వేర్వేరు ఘటనల కారణంగా 27 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో యాక్సిడెంట్లకు మరణాలకు సంబంధించి వార్త విన్న తర్వాత కర్ణాటకకు సంబంధించి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లను నివారించేందుకు కొన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉత్తర కన్నడ జిల్లాలో జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు. అక్కడ ఒక వ్యాన్ బోల్తా పడింది. ఎస్ చూడొచ్చు, అదొక DCM వ్యాన్ లా కనబడుతోంది. అది బోల్తా పడింది. బోల్తా పడడంతో ఆ సమయంలో సుమారుగా 14 మంది ఆ వ్యాన్లో ఉన్నారు. వారంతా కూడా సుమారుగా 10 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. 3 ఘటనలు సింధనూరు, ఉత్తర కన్నడ జిల్లా, హవేరి. ఈ 3 సంఘటనలు కూడా చాలా పెద్ద మొత్తంలో మరణాలు సంభవించి ఉన్నాయి. సింధనూరు వద్ద ముందుగా పంచర్ అయింది. తుఫాన్ వెహికల్ యొక్క టైర్ పంచర్ అయిపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మరొక ఘటన రెండవ బాక్స్ మీకు కనబడుతోంది. ఉత్తర కన్నడ జిల్లాది. ఉత్తర కన్నడ జిల్లాలో కూడా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. లారీ బోల్తా పడి 10 మంది మరణించారు. ఆ సమయంలో ఆ వెహికల్లో 15 మంది వరకు ఉన్నారు. సో మరొక చోట హవేరి ప్రాంతం, అది హవేరి ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి లారీని వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. ఆ సమయంలో ఆ వెహికల్లో 17 మంది వరకు ఉన్నారు. సో 3 వేర్వేరు ఘటనల్లో 27 మంది వరకు చనిపోయారు. ఒకసారి మా ప్రతినిధి హుసేన్ దగ్గర వెళ్ళాం. హుసేన్, 4 మరణించినటువంటి ఆ విద్యార్థులు టైర్ పంచర్ అయిపోయి బోల్తా పడినటువంటి ఆ తుఫాన్ వెహికల్లో 4 మరణిస్తే దాంట్లో 3 కర్నూలులో ఉన్నటువంటి అక్కడ వేద పాఠశాలలో నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడ తెలుస్తోంది. వారికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మన కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రధానమైన కారణం సింధనూరు ఈ హంపిలో జరిగేటువంటి ఉత్సవాలకు వెళ్తున్నటువంటి మంత్రాలయం వేద పండితుల వేద పాఠశాల నుంచి 5 మంది విద్యార్థులు వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా టైరు పేలడం, దాంతో పాటు ఆ వాహనానికి ఉన్నటువంటి టైరుకు ఈ బోల్టాలు ఏవైతున్నాయో ఊడిపోవడంతో ఒకసారిగా పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే స్పాట్ లో అక్కడ 3 అక్కడికక్కడే చనిపోగా మరొక డ్రైవరు చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ 4 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే మంత్రాలయం వేద పాఠశాలకి కాసేపటి క్రితమే ఈ మృతదేహాలన్నీ కూడా తరలించడం జరిగింది. వారంతా కూడా శోక సముద్రంలో అక్కడ ఉన్నటువంటి వేద పండితులు, వేద పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తీవ్ర కలత చెందుతున్నారు. ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉత్సవాల కోసం వెళ్తున్నటువంటి సమయంలో ఇలా విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి ఘటన అని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరంతా కూడా వేద పాఠశాలకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులే. ఆగమ శాస్త్రాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేదాలను చదివేందుకు, అక్కడ వేద పట్టణం నేర్చుకునేందుకు వచ్చినటువంటి వారంతా కూడా
ఈ ప్రమాదంలో చనిపోవడము వారి కుటుంబాల్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. తమ పిల్లలు కనిపించిన లోకాలకు పోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. మనోజ్, రైట్, ప్రజెంట్ వారి మృతదేహాలని ఎక్కడికి తీసుకొస్తున్నారు, వారికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ఇంకా ఆ వెహికల్ లో సుమారుగా ఆ సమయంలో 14 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే వీరంతా కూడా ఒక టెంపో వాహనాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో అంటే ఒక టెంపోలో సుమారుగా 14 నుంచి 15 మంది పట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పాట్ లోనే అక్కడ 4 చనిపోవడం, మరొకరు తీవ్రంగా గాయపడడం, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో 14 మంది ఇంకో అంటే కొంతమంది ఒక టెంపోలో 14 మంది వెళ్ళేటువంటి అవైలబుల్ ఉన్నప్పటికీ ఈ వాహనంలో 5-6 మంది ఉన్నారు, మరో వాహనంలో 5-6 మంది ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా. మొత్తానికి 14 మంది హంపీలో జరిగేటువంటి ఉత్సవాలకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం చాలా ఆ కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర మంత్రి కూడా స్పందించడం జరిగింది. మరోవైపు మంత్రాలయం పీఠాధిపతులు స్పందించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు మంత్రిను, మరోవైపు మఠ పీఠాధిపతి సుధీంద్ర తీర్థులు కలత చెందారు. ఈ ఘటనతో తమ విద్యార్థులు ఇలా వేద పాఠ్యాంశం చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. మఠం తరఫున తీవ్ర ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూనే వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటామనేసి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, రైట్ హుసేన్. సో మొత్తం మీద కర్నూలులోని మంత్రాలయ వేద పాఠశాలలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థులు 14 మంది హంపీలో జరిగేటువంటి ఉత్సవాలకు వెళ్తున్నారు. మార్గ మధ్యలోనే వారు వెళ్తున్నటువంటి ఆ వెహికల్ టైర్ పంచర్ అయిపోయింది. ఆ టైర్ పంచర్ అయిన కారణంగా వెహికల్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో 14 మంది ఉన్నారు వాహనంలో, 4 మృతి చెందారు. దాంట్లో 3 కూడా కర్నూలు వేద పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు కర్నూలులో ఒక్కసారిగా విషాదాచారాలు అలుముకున్నాయి. ఆ వేద పాఠశాల చుట్టూటువంటి వారు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి బంధువులు కుటుంబీకులు అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, కన్నీరు మున్నరుగా వెలిపిస్తున్నారు. సో అనుకోని సంఘటన కారణంగా ఉత్సవాలు కాస్త ఇటువంటి ఉత్సవాలకు వెళ్దామని ప్రయాణిస్తున్నటువంటి ఆ విద్యార్థుల యొక్క ప్రయాణం కాస్త ఇటువంటి విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాలకి చాలా పెద్ద ఎత్తున శోకాన్ని మిగిల్చింది. కన్నీరు మున్నరుగా వెలిపిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ కుటుంబాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నాయి. మరో ఘటనలో సింధునూరు దగ్గర మార్కెట్కి కుంటా మార్కెట్కి వెళ్తూ కూరగాయలు విక్రయించేందుకు వెళ్తున్నటువంటి ఆ వాహనం కూడా ఇదే రకంగా బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టడంతో ఆ లారీలో సుమారుగా అప్పటికి 15 మంది ఉన్నారు, 10 మంది మరణించారు. మరింకో సంఘటనలో కూడా వాహనం ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. ఈ సింధునూరుకు సంబంధించిన ఘటన. మరొక చోట హవేరి దగ్గర కూడా ఈ రకంగానే ఒక ఆగినటువంటి లారీని డీసీఎం వ్యాన్ చాలా బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా సుమారుగా 10 మంది మరణించారు. ఈ 3 వేరు ఘటనల్లో ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ రోడ్ యాక్సిడెంట్ల కారణంగా 27 మంది మరణించారు. ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఈ రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి నిలువరించాల్సి ఉంది. రాత్రి ప్రయాణాల్లో కొంత వేగం తగ్గించాలని, ఆ తర్వాత మరిన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న కూడా అవకాశం కూడా కనబడుతుంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన రోడ్డు పైన ఆగినటువంటి లారీని వెనకాల నుంచి ఒక వెహికల్ ట్రావెలర్ వెహికల్ ఢీకొట్టింది. ఆ సమయంలో 15 మంది ఉన్నారు ఆ వెహికల్లో, 10 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. 3 వేరు ఘటనలు, కానీ 27 మరణాలు. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.